హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో ఏపీ ఐసెట్కి సంబంధించి టైం అండ్ డిస్టెన్స్ అంటే కాలము మరియు దూరం వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. కాలము, దూరము, అలాగే వడి, టైం, డిస్టెన్స్, స్పీడ్, ఈ మూడిటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనము చూద్దాం. వీటిలోనే మనకి ట్రైన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఈ మోడల్లోనే. సో ఇక్కడ టైం అండ్ డిస్టెన్స్కి సంబంధించి మనకి ఒకే ఒక్క ఫార్ములా ఉంటుంది. ఈ ఒక్క ఫార్ములా ద్వారా ఉపయోగించే మనము మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఉండేటువంటి ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైమ్ టేకెన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైమ్ టేకెన్ అంటే వడి. సో వడి అనేది ప్రయాణించిన దూరము మరియు ప్రయాణించిన కాలముల యొక్క నిష్పత్తిగా ఉంటుంది. ప్రయాణించిన దూరము మరియు ప్రయాణించిన కాలముల యొక్క నిష్పత్తి అంటే ఎంత సమయంలో ఎంత దూరాన్ని ప్రయాణించాము అనేటువంటి విషయాన్ని వడి స్పీడ్ తెలియజేస్తుంది. స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ ఉంది. వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అంటే ఇది సవిస రాశి, ఇది అదిశ రాశి. వెక్టార్ అనగానే మనకి డైరెక్షన్ గుర్తుకు రావాలి, దిశ ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్తో మనకు పని లేదు, దిశ ఉండదు. అంటే స్పీడ్ అనగానే ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. అంటే డైరెక్షన్తో పాటు స్పీడ్ మారదు. బట్ వెలాసిటీ విషయానికి వచ్చేటప్పటికి డైరెక్షన్ చేంజ్ అయితే వెలాసిటీ చేంజ్ అవుతుంది, స్పీడ్లో ఆ రకంగా రాదు. అందుకనే మనము ట్రైన్ని వెలాసిటీని మనము స్పీడ్గా చెప్తాము. ఎందుకంటే డైరెక్షన్ చేంజ్ అయినా కానీ ట్రైన్ స్పీడ్లో ఎలాంటి మార్పు రాదనమాట. సో కాబట్టి ఇదే ఫార్ములాని మనం రెండు రకాలకు కూడా రాస్తాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, లేదా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, లేదా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకు అవసరాన్ని బట్టి ఏది ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి విషయాన్ని బట్టి ఈ మూడు ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. ఇలాంటి లెక్కల్లో ఇదే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఒక్క ఫార్ములాతోనే మనం ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి ఇందులో ఉండేటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాము. మొదటి ప్రాబ్లం చూడండి. కార్ ఏ స్టార్ట్స్ అట్ 8 AM ఫ్రమ్ ద ప్లేస్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 65 km/h. Another car B starts at 9 AM from the same place P and follows the car A with a speed of 70 km/h. Then the meeting time of the cars A and B is. అంటే ఇక్కడ ముందు ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి. రెండు కార్లు ఉన్నాయంటే ఏ మరియు బి అనేటువంటి రెండు కార్లు ఉన్నాయి. సో ఏ కార్ ఏం చేసింది, 8 AM స్టార్ట్ అయింది. ఇతని తర్వాత అంటే ఒక గంట తర్వాత బి కార్ ఏం చేసింది, 9 AM స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ ఏ యొక్క స్పీడ్ కూడా మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 65 km/h ఇచ్చాడు. బి యొక్క స్పీడ్ మనకి ఇచ్చాడు 70 km/h ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎంత టైంలో స్టార్ట్ అయిందో చెప్తున్నారు, అలాగే ఎంత స్పీడో ఇచ్చారు మనకి. అయితే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ బీలు ఒక సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఒక చోట మీట్ అవుతాయి. అంటే ఏ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ అయ్యాడు. సో ఈ పాయింట్కి వచ్చేటప్పటికి బి ఇతను 1 hour తర్వాత స్టార్ట్ అయ్యాడు బి. సో 1 hour తర్వాత స్టార్ట్ అయినా కూడా ఇతను ఏని రీచ్ అవ్వడానికి ఈ డిస్టెన్స్కి రీచ్ అయ్యాడు. సో ఇక్కడ ఇద్దరి యొక్క టైం అయితే డిఫరెన్స్ 1 hour డిఫరెన్స్ ఉంది. బట్ ఇద్దరి స్టార్టింగ్ ప్లేస్ ఒకటే. అంటే ఏ ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాడో బి కూడా అదే చోట నుంచి బయలుదేరుతున్నాడు. అంటే టైం అయితే 1 hour గ్యాప్ ఉంది, కానీ డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో బి కూడా అక్కడి నుంచే బయలుదేరి కలుసుకున్నాడు. అంటే
డిస్టెన్స్ కాన్స్టెంట్. ఏ ఎంత దూరం అయితే ప్రయాణించాడో బి కూడా అంతే దూరం ప్రయాణించాడు అనేటువంటి విషయం మనకి లెక్కలో తెలుస్తుంది. డి ఈజ్ కాన్స్టెంట్ బట్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వెలాసిటీస్ v1 v2 అండ్ టైమింగ్స్ ఆల్సో డిఫరెంట్ t1 t2. సో ఇక్కడ మనము ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయడానికి ఏ ఎంత దూరం ప్రయాణించాడంటే టీ కాలం పట్టింది అనుకుందాం, అంటే టైం టీ అనుకుందాము. బి 1 గంట తర్వాత కదా, అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది, 1 గంట తక్కువగా అనమాట, అంటే t-1 అవుతుంది. అంటే t1 ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుంది, t2 ఈజ్ ఈక్వల్ టు t-1 అవుతుంది. సో సింపుల్గా మనము ఏకి సంబంధించినటువంటి వివరాలు కనుక రాసుకున్నట్టయితే మనకి తెలిసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ఎంత 65 km/h, టైంని మనం ఎలాగో టీ అనుకున్నాం. ఇది ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 70, టైం ఎంత t-1, అంటే దీనికంటే 1 గంట తక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, రెండు సమానం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి రెండు సమానం అవుతాయి. అంటే 65t ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ t-1. దట్ ఇంప్లాయిస్, దీన్ని సాల్వ్ చేస్తే 65t ఈజ్ ఈక్వల్ టు 70t - 70. ఈ -70 నాడు పంపించండి, ఈ 65t నాడు పంపిస్తే 65 - 70 - 65 5t ఈజ్ ఈక్వల్ టు 70. ఇది 14 సార్లు పోతుంది. t ఈజ్ ఈక్వల్ టు 14 hours. అంటే ఏ ఇక్కడ మనకి మీ ప్రాబ్లంలో ఏమడిగాడు చూడండి, దెన్ ద మీటింగ్ టైం అడిగాడు, అంటే ఎన్ని గంటల తర్వాత కలుసుకుంటారో అడగలేదు, టైం అడిగాడు, ఏ టైం అని. సో ఇక్కడ టీ అంటే 14 hours వచ్చింది మనకి. సో కాబట్టి ఏ 8 గంటలకు బయలుదేరాడు కాబట్టి 8కి 14 గంటలు కలపండి. మామూలుగా 8కి 12 గంటలు కలిపితే రాత్రి 8 PM అవుతుంది, దానికి ఇంకో 2 hours కలిపామనుకోండి టైం. సో మీటింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు 10 PM. సో ఇది దీని యొక్క ఆన్సర్. ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ యూస్ చేసి మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొని టైం ఫైండ్ అవుట్ చేసాము. సో ఎన్ని గంటల తర్వాత కలుసుకున్నారంటే 14 గంటల ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మనల్ని అడగలేదు టైం, ఎంత టయానికి కలుసుకున్నారని అడిగాడు క్లియర్గా ప్రాబ్లంలో. సో కాబట్టి ఎంత టయానికి కలుసుకున్నారంటే 8 నుంచి ఏని మనం ప్రామాణికంగా తీసుకోవాలి, ఫస్ట్ ఉంది కాబట్టి, ఫస్ట్ బయలుదేరాడు కాబట్టి. సో అతనికి 14 గంటలు యాడ్ చేస్తే మనకి రాత్రి 10 అవుతుంది. అంటే ఉదయం 8 గంటలకు 9 గంటలకు బయలుదేరిన వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో కలుస్తారంటే రాత్రి 10 గంటల టైంలో 2 కార్లు ఒకే టైంలో మీట్ అవుతాయి అన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సరు. సో నెక్స్ట్ మోడల్ చూడండి. ఏ బస్ కవర్స్ ఏ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 400 kilometers ఫ్రమ్ ఇట్స్ టు అండ్ ఫ్రో జర్నీ ఇన్ 8 hours. సో ఒక బస్సు ఏం చేస్తుందంటే టోటల్గా డిస్టెన్స్ కవర్ చేస్తుంది 400 kilometers టు అండ్ ఫ్రో జర్నీ, 400 kilometers డిస్టెన్స్ కవర్ చేస్తుంది, అది 8 hours. అలాగే ఇఫ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బస్ ఇన్ ద ఆన్వర్డ్ జర్నీ ఈజ్ 25% మోర్ దాన్ దాట్ ఇన్ ద రిటర్న్ జర్నీ. అంటే ముందు ఆన్వర్డ్ జర్నీ స్పీడు రిటర్న్ జర్నీ స్పీడ్ కంటే 25% ఎక్కువ అంట ఇక్కడ ఇచ్చినటువంటి మెయిన్. దెన్ స్పీడ్ ఆఫ్ ద బస్ ఇన్ ద ఆన్వర్డ్ జర్నీ. సో మనం ఆన్వర్డ్ జర్నీ యొక్క స్పీడ్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో సింపుల్గా ఇక్కడ చూడండి, ఏ నుంచి బీకి అలాగే మళ్ళీ తిరిగి బి నుంచి ఏకి వచ్చాడు అతను. వచ్చినప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్, టోటల్ డిస్టెన్స్ 400 kilometers, టైం టేకన్ టీ ఈజ్ ఈక్వల్ టు 8 hours. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనకి ఇచ్చిన లెక్క. ఇంకొకటి కూడా ఇచ్చాడు మనకి, ఆన్వర్డ్ జర్నీ స్పీడ్ ఆఫ్ ఆన్వర్డ్ జర్నీ అంటే ఏ టు బికి వెళ్ళేటప్పుడు S1 అనుకుందాము. స్పీడ్ ఆఫ్ రిటర్న్ జర్నీ ఈజ్ ఈక్వల్ టు S2 అనుకుందాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది S1, ఆన్వర్డ్ జర్నీ స్పీడ్ కనుక్కోమన్నారు, మనం ఇది కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్, ఎందుకని డిస్టెన్స్ ఈక్వల్గానే ఉంది కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2S1 S2 బై
S1 ప్లస్ S2. ఒకవేళ యావరేజ్ స్పీడ్ కనుక ఈక్వల్ డిస్టెన్స్ కనుక సమానంగా లేకపోతే, ఎందుకంటే ఏ నుంచి బీకి ఎంత దూరం ఉంటుందో బి నుంచి ఏకి కూడా అంతే దూరం ఉంటుంది, అందులో ఏ మార్పు ఉండదు. సో కాబట్టి డిస్టెన్స్లో కనుక ఈక్వాలిటీ లేకపోతే, అంటే ఏ టు బి ఎంత ఉంటుందో ఎక్స్ డిస్టెన్స్ ఉంటే బి టు ఏ కూడా ఎక్స్ డిస్టెన్సే ఉంటుంది, ఎక్స్ కిలోమీటర్సే ఉంటుంది. అలా కనుక లేకపోతే ఈ ఫార్ములా పనిచేయదు, వేరే ఫార్ములా వాడాల్సి వస్తుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. కాబట్టి యావరేజ్ స్పీడ్ నాకు ఎంత వస్తుందంటే 2s1 s2 బై s1 ప్లస్ s2. సో యావరేజ్ స్పీడ్ నాకు తెలుసు. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ 400 కిలోమీటర్స్ బై 8 అవర్స్. సో దీన్ని నేను సాల్వ్ చేస్తే నాకు 50 వస్తుంది. సో 50 kmph ఈజ్ ఈక్వల్ టు 2s1 s2 బై s1 ప్లస్ s2. అయితే ఇక్కడ నాకు S1 ఫైండ్ అవుట్ చేయాలి, కానీ S1 S2 మధ్య ఒక రిలేషన్ ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు? S1 ఈజ్ 25% మోర్ దాన్ S2. దట్ మీన్స్ S1 ఈజ్ ఈక్వల్ టు 125% ఆఫ్ S2. ఆల్రెడీ S2 100 కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది అనుకోండి, S1 ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? 125 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది. అదే రాదు, ఈ పర్సంటేజ్ తీసేస్తే మనము 100 రాయొచ్చు. సో 125/100 S2. కానీ నేను ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేయాల్సింది S1 కాబట్టి దీని నుంచి S2ని పట్టుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. S2 ఈజ్ ఈక్వల్ టు 100 S1/125. ఈ వాల్యూని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 50 ఈజ్ ఈక్వల్ టు 2 S1. మనం కనుక్కోవాల్సింది S2 అంటే 100 S1/125 డివైడెడ్ బై S1 ప్లస్ 100 S1/125. సో ఇక్కడ ఎంత వస్తుంది? 200 S1 స్క్వేర్ బై 125 డివైడెడ్ బై, ఇక్కడ 125 LCM అవుతుంది, 125 ప్లస్ 100 225 S1/125. 125 క్యాన్సిల్ అవుతుంది, S1 ఒక్కసారి పోతుంది. సో ఫైనల్గా నాకు 200/225 S1 వస్తుంది. 50 ఈజ్ ఈక్వల్ టు అయితే ఇక్కడ చూడండి, ఇది ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 25లో ఇది 8 సార్లు పోతుంది, ఇదేమో 9 సార్లు పోతుంది. సో దట్ ఎంప్లాయిస్ 50 ఈజ్ ఈక్వల్ టు 8/9 S1. దట్ ఎంప్లాయిస్ S1 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 9/8 అంటే 450/8 వస్తుంది. 9 5 are 45, 450/8. సో 8 5s are 40, 5 0 వస్తుంది, 8 6s are 48, 2 వస్తుంది. సో 56 2/8 దీన్ని క్యాన్సిల్ చేస్తే మనము 56 1/4 km/h. సో స్పీడ్ ఇన్ ఆన్వర్డ్ జర్నీ S1 ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆన్సర్ ఎంత అంటే 56 1/4 km/h. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో కాబట్టి ఈ ప్రాబ్లంలో మనకి లాజిక్ ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది, ఆన్వర్డ్ జర్నీ రిటర్న్ జర్నీ డిస్టెన్స్ సమానంగా ఉంటుంది. సో కాబట్టి మనం యావరేజ్ స్పీడ్కి ఈ ఫార్ములా ఉపయోగించాం, 2s1 s2 బై s1 ప్లస్ s2 అని. సో ఈ ఫార్ములా ద్వారా మనము, అలాగే వాడిచ్చిన హింట్ ప్రకారం S1 25% ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి 125/100 ఇంటూ S2గా మనం రాసుకున్నాము. దాని నుంచి S1 తీసుకొచ్చి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము. యావరేజ్ స్పీడ్ మనకు తెలుసు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కాబట్టి. సో 400 ఇచ్చారు, 8 ఇచ్చారు, అది వేసుకున్నాం మనము. ఆ రకంగా మనము ఇదంతా కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషనే. ఈ ఫార్ములాస్ రెండు మనకు వేసుకోవడం రావాలి. ఇలాంటివి వేసుకుంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మూడో ప్రాబ్లం చూడండి. బై వాకింగ్ అట్ ద రేట్ ఆఫ్ 4 km/h a man reached destination 15 minutes late. He reaches 10 minutes soon by walking 6 km/h. How far he has to walk? ఇక్కడ చూడండి, యాక్చువల్గా డిస్టెన్స్ ఈక్వల్, ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి. సో దిస్ ఈజ్ కాన్స్టెంట్. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేయడానికి ఫ్రమ్ పాయింట్ ఏ టు బి వెళ్ళాడు అనుకుందాం మనం.
సో ఏ టు బి మధ్య డిస్టెన్స్ డి కిలోమీటర్స్ డి మీటర్స్ అనుకుందాం. సో డి కిలోమీటర్స్ అయినప్పుడు 4 కిలోమీటర్ పర్ స్పీడ్ అంటే V1 ఈజ్ ఈక్వల్ టు 4 kmph అయినప్పుడు యాక్చువల్ స్పీడ్ కంటే కూడా 15 మినిట్స్ లేట్గా పోతున్నాడంట. అంటే T1 టైం తీసుకున్నాడని అనుకుందాం. అదే V2 ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్స్ పర్ అవర్ అయినప్పుడు 10 నిమిషాల ముందే వెళ్ళిపోతాడంట. అప్పుడు ఉన్నటువంటి టైంని T2గా తీసుకుందాం. సో నాకు తెలిసినంత వరకు టైంకి ఫార్ములా ఉంది. టైం T ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇది నాకు తెలిసినటువంటి ఫార్ములా. అందుకని నేనేం చేస్తానంటే T1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ D/4 అనుకుంటాను. T2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ D/6 అనుకో. డిస్టెన్స్ ఈక్వల్ అనుకున్నాం కదా, D/6. సో నేను T1 మైనస్ T2 చేస్తాను. T1 మైనస్ T2 చేస్తాను అంటే D/4 మైనస్ D/6 చేస్తాను. D/4 మైనస్ D/6 యాక్చువల్గా ఎంతకు సమానం అవుతుంది? ఇక్కడ చూడండి లెక్కలో 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు, 10 నిమిషాల ముందు వస్తాడు, కరెక్ట్ టైంకి అయితే రాడు. సో కాబట్టి రెండింటి యొక్క డిఫరెన్స్ 15 మైనస్ ఆఫ్ -10 అంటే 15 ప్లస్ 10, 15 మైనస్ ఆఫ్ -10 అనుకుని 10 నిమిషాల ముందు వెళ్ళిపోయాడు కదా. సో కాబట్టి 25 మినిట్స్ అనమాట. అంటే D/4 మైనస్ D/6 ఈజ్ ఈక్వల్ టు 25. మనకు అనుకోవాల్సింది డీనే కదా, ఇందులో వచ్చేసింది ఫార్ములా. D ఇంటూ 6 మైనస్ 4/6 4 = 24 ఈజ్ ఈక్వల్ టు 25. సో 2/24 D ఇంటూ 2/24 ఈజ్ ఈక్వల్ టు 25. సో 2 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 12 టైమ్స్ పోతుంది. సో దట్ ఎంప్లాయస్ D ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 12. D ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 12. సో ఇక్కడ మనకి టైం అనేది మినిట్స్లో ఉంది. సో ఇక్కడ వచ్చేటువంటి 25 మినిట్స్ తీసుకున్నాం కదా, టైం అనేది మినిట్స్లో ఉంది. కాబట్టి మనము దీన్ని గంటల్లోకి మార్చుకోవాలంటే సింపుల్గా ఏం చేయాలి? దీన్ని 60తో డివైడ్ చేయాలి. 25 ఇంటూ 12 అనేది మినిట్స్ అండి. ఈ మినిట్స్ని మనము గంటల్లోకి మార్చుకోవాలి. సో కాబట్టి 60తో డివైడ్ చేస్తున్నాను. 12 ఇందులో 5 సార్లు పోతుంది, 5 ఇందులో 5 సార్లు పోతుంది. సో కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఎందుకని మనం ఇక్కడ వెలాసిటీని, స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్లో వేసుకున్నాము, కానీ టైం ఈక్వల్ చేసేటప్పుడు 25 మినిట్స్లో చేసాం. సో 25 మినిట్స్లో చేసాం కాబట్టి ఏం చేస్తున్నాం? దీన్ని by60తో కనుక మనం డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కావాల్సినటువంటి ఆన్సర్ కిలోమీటర్లో వస్తుందన్నమాట. సో D ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్. ఇక్కడ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్, స్పీడ్ ఎంతైనా కానివ్వండి డిస్టెన్స్ సమానంగా ఉంటుంది, బట్ టైంలో వేరియేషన్ అనేది వస్తుంది. సో ఒకే ఫార్ములా కానీ మనం దాన్ని డిఫరెంట్గా యూజ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ట్రైన్ ప్రాబ్లమ్స్ చూడండి. ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పోల్ కానీ మ్యాన్ కానీ, అంటే పోల్ని కానీ లేకపోతే మ్యాన్ని కానీ, ఎలక్ట్రిక్ పోల్ కానీ లేదా టెలిఫోన్ పోల్ కానీ ఇలా ప్రాబ్లంలో మనకి ఇస్తూ ఉంటాడు. వీళ్ళని కానీ మన ట్రైన్ కనుక దాటుకుంటూ వెళితే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ D అనుకుంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్లో ఎలాంటి మార్పు ఉండదు, డీనే ఉంటుంది. అలా కాకుండా ట్రైన్ కానీ ఒక ప్లాట్ఫామ్ని, సో X డిస్టెన్స్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిన, ఒక టన్నెల్ క్రాస్ చేసిన, టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ఒకవేళ టన్నెల్ కూడా ఇచ్చాడు అనుకో, లెంగ్త్ ఆఫ్ ది టన్నెల్. సో ఇది మనకి టోటల్ డిస్టెన్స్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు? ట్రైన్ కనుక పోల్ని కానీ మ్యాన్ని కానీ దాటుకుంటూ వెళ్ళిపోయినప్పుడు. అలా కాదు, ట్రైన్ ఏకంగా ప్లాట్ఫామ్నో టన్నెల్నో దాటుకుంటూ వెళ్ళిందని అన్నాడు అనుకోండి, అప్పుడు టోటల్ డిస్టెన్స్ అవుతుంది లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ ప్లస్ టన్నల్ లెంగ్త్. ఒకవేళ ప్లాట్ఫామ్ లెంగ్త్ లేదు, టన్నల్ లెంగ్త్ ఇచ్చాడు అనుకో, D + Y అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్
ఏదైతే ఉందో మొత్తాన్ని మనము యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకు అర్థమవుతుంది దీన్ని సాల్వ్ చేస్తే. ఇక్కడ ట్రైన్ ఏం చేసిందంటే ఒక పోల్ని క్రాస్ చేసిందంట. ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేసింది? 30 సెకండ్స్లో క్రాస్ చేసింది. అలాగే ప్లాట్ఫామ్, సో ప్లాట్ఫామ్ ఆఫ్ లెంగ్త్ 100 మీటర్స్, టైమ్ 50 సెకండ్స్. దెన్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను ఫస్ట్ కేసులో చెప్పాను కదా, టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ని మనం డి అనుకుందాము. సో డీకి ఫార్ములా మనకు తెలుసు, డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఎస్ ఇంటూ టీ1. ఇక్కడ ఎస్ కాన్స్టెంట్ అండి. అలాగే ప్లాట్ఫామ్ క్రాస్ చేసినప్పుడు లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ 100 మీటర్స్ అని ఇచ్చారు. ఇది కూడా ఎంత అవుతుంది? ఎస్ ఇంటూ టీ2 అవుతుంది. ఇక టీ1 ఈజ్ ఈక్వల్ టు 30 సెకండ్స్, టీ2 ఈజ్ ఈక్వల్ టు 50 సెకండ్స్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండింటిని డివైడ్ చేయండి. సో డి బై డి ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ1 బై ఎస్ ఇంటూ టీ2. ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. టీ1 30, టీ2 50 అని మనకు తెలుసు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 50 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ డి ప్లస్ 100 అని రాసుకుంటాము. సో 50d ఈజ్ ఈక్వల్ టు 30d ప్లస్ 300. దట్ ఎంప్లాయిస్ 50 మైనస్ 30 అంటే 20d ఈజ్ ఈక్వల్ టు 3000. ఇది 3000 అవుతుంది. ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో d ఈజ్ ఈక్వల్ టు 300/2 అంటే 150 మీటర్స్. సో టోటల్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అంటే 150 మీటర్స్. ఇక్కడ మనకి స్పీడ్ కాన్స్టెంట్ అండి. ఇలాంటి లెక్కల్లో మనకి స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ లాజిక్ కనుక మనకు తెలిస్తే ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ కాన్సెప్ట్ కూడా ఈ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. దీన్ని రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ అంటాం. రిలేటివ్ వెలాసిటీ అంటే సాపేక్ష వేగము. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఎనీ ఆబ్జెక్ట్స్ ట్రావెలింగ్ విత్ విబి అంటే వీటి యొక్క స్పీడ్స్ విఏ విబి అనుకుని రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీ సాపేక్ష వేగం ఎంత అవుతుందంటే విఏ మైనస్ విబి అవుతుంది. అలా కాదు, 2 ఆబ్జెక్ట్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విఏ విబి అయితే వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీ ఎంత అవుతుంది? విఏ ప్లస్ విబి అవుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ప్లస్ చేసుకోవాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే మైనస్ చేయాలి. ఇది రిలేటివ్ వెలాసిటీ గురించినటువంటి కాన్సెప్ట్. ఇది మనకి అందరికీ తెలిసిందే, ఈజీగా అర్థమవుతుంది. మనము ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం దీన్ని గమనించవచ్చు, బస్సులో వెళ్ళేటప్పుడైనా గమనించవచ్చు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒకవేళ మనము ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్తూ మన పక్క నుండి ప్యాసింజర్ ట్రైన్ కనుక వెళ్తుందనుకో, అప్పుడు ట్రైన్లోంచి ఎక్స్ప్రెస్ నుంచి ప్యాసింజర్ ట్రైన్ కనుక మనం చూసినట్టయితే ఆ ప్యాసింజర్ ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. లేదు, మనం ప్యాసింజర్ ట్రైన్లో ఉండి ఎక్స్ప్రెస్ ట్రైన్ మనల్ని దాటుకొని వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకని? వెలాసిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి. అలా కాదు, మనము ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్తున్నాము, మనకి ఎదురుగుండా ప్యాసింజర్ ట్రైన్ వస్తుంటే మనకేమనిపిస్తుందంటే అది ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమో, చాలా స్పీడ్గా వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకని? వెలాసిటీ అనేది పెరుగుతుంది. ఈవెన్ ఇట్ ఈజ్ ఎ ప్యాసింజర్ ట్రైన్, మనం ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్నా కానీ ఆ ప్యాసింజర్ ట్రైన్ చాలా స్పీడ్గా వచ్చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకని? వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనము ఈ రెండు విషయాలు అంటే రిలేటివ్ వెలాసిటీ, సాపేక్ష వేగము, ఇక ట్రైన్కి ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ ఎదురుగా వస్తున్నాడు లేదా ట్రైన్తో పాటు పరిగెడుతున్నాడు అనేటువంటి కాన్సెప్ట్స్ ఉంటే ఈ ఫార్ములాస్ని మనము యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఏ ప్యాసింజర్ ట్రైన్ మూవింగ్ అట్ 36 మీటర్ పర్ సెకండ్ crosses a person walking in opposite direction with a speed of 4 meter per second in 10 seconds.
ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. సో ఇక్కడ ట్రైన్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు మనకు ప్రాబ్లంలో. అయితే ఇక్కడ మనకి స్పీడ్స్ చూడండి, 2 రకాలైనటువంటి స్పీడ్స్ ఉన్నాయి. ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎస్టీ అనుకుంటున్నాను, ఎంత 36 మీటర్ పర్ సెకండ్. అలాగే స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఎంత ఇచ్చాడు, 4 మీటర్ పర్ సెకండ్. అండ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు అయినప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఎంత అవుతుంది? సో టోటల్ స్పీడ్ ఎస్టీ ప్లస్ ఎస్ఎం, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్, 36 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్ పర్ సెకండ్. సో టోటల్ స్పీడ్ ఎంత అంటే 40 మీటర్ పర్ సెకండ్. టైం ఏమో 10 సెకండ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు చెప్పాను కదా, మ్యాన్ కానీ పోల్ కానీ ఇలా సింగిల్గా లేదా ట్రీ కానీ చెట్టు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అని చెప్పాను. సో కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కుంటే ట్రైన్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేసినట్టే. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి మనకి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 40, టైం 10, టోటల్గా 400 మీటర్స్. కాబట్టి డిస్టెన్స్ 400 మీటర్స్ అయితే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ కూడా మనకి 400 మీటర్సే అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇవి రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏ పర్సన్ ఈస్ రన్నింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 kilometers per hour and after a run of every 1 kilometer he takes rest for 5 minutes. The time taken by the person to cover a distance of 5 kilometers is. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు. ఎంత వేగంతో పరిగెడుతున్నాడంట, 10 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాడు గంటకు. అయితే అతను ఏం చేస్తున్నాడు, ప్రతి 1 కిలోమీటర్కి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాడంట. ఫర్ ఎవ్రీ 1 kilometer హీ టేక్స్ రెస్ట్ ఫర్ 5 minutes. 5 minutes రెస్ట్ తీసుకుంటున్నాడు. సో అతను 5 కిలోమీటర్ల దూరం కనుక ప్రయాణించినట్లయితే పరిగెడితే ఎంత టయానికి పరిగెట్టాడు 5 కిలోమీటర్లు అనేటువంటి విషయం అడుగుతున్నాడు. ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ 10 kmph ఇచ్చేసాడు మనకి. అలాగే డిస్టెన్స్ కూడా ఇచ్చేస్తాడు, 5 kilometers అనేటువంటి డిస్టెన్స్ ఇచ్చాడు. అయితే మనకు టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో మామూలుగా టైం టీ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు డిస్టెన్స్ బై స్పీడ్ అనేటువంటి విషయం మనకు తెలుసు. ఇక్కడ డిస్టెన్స్ని మనం ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ బై ఎస్, ఎక్స్ అంటే 5 kilometers, 10 km/h. సో హాఫ్, సో 1/2 hours which means 30 minutes. 1/2 hour అంటే 30 minutes. సో టీ ఈజ్ ఈక్వల్ టు 30 minutes. అంటే యాక్చువల్గా అతను 5 kilometers పరిగెట్టడానికి, అంటే 10 kilometers వేగంతో వెళ్తే అతనికి అరగంట పడుతుంది, హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాడు. బట్ మనకు ప్రాబ్లంలో ఏమిచ్చాడు, ప్రతి 1 kilometerకి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాడు. చూడండి, 5 kilometers ఇవి. సో ఇక్కడ 5 minutes రెస్ట్ తీసుకున్నాడు, ఇక్కడ 5 minutes తీసుకున్నాడు, ఇక్కడ 5 minutes తీసుకున్నాడు, ఇక్కడ 5 minutes తీసుకున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సో టోటల్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎన్ని అయితే దాంట్లోంచి ఒకటి తీసేయాలి. దాంట్లోంచి ఒకటి తీసేసి ఎన్ని మినిట్స్ రెస్ట్ తీసుకున్నాడో అని మల్టిప్లై చేయాలి. సో 5 minutes రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి టోటల్గా 5 × 4 20 minutes రెస్ట్ తీసుకుంటాడు. ఆల్రెడీ అతను ట్రావెల్ చేయడానికి 30 minutes, రెస్ట్ తీసుకోవడానికి 20 minutes. కాబట్టి టోటల్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 30 + 20 ఈజ్ ఈక్వల్ టు 50 minutes. అంటే 5 kilometerల డిస్టెన్స్ కవర్ చేయడానికి అతను ఎన్ని నిమిషాల టైం తీసుకున్నాడు, 50 నిమిషాల టైం తీసుకున్నాడు. ఒక్కోసారి లెక్కలో మనకు తెలియకుండా మనకు 30 minutes అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ వరకు చేసి మనం ప్రాబ్లం వదిలేస్తాము, అంటే సగం ప్రాబ్లమే చేసినట్టు అనమాట. కానీ ఇచ్చినట్టు లెక్కలో ఇచ్చింది 1 kilometerకి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాడు. కాబట్టి టోటల్గా రెస్ట్ టైం ఎంత అంటే 20 minutes. కాబట్టి అది కూడా మనం యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత అంటే 50 minutes అనమాట. నెక్స్ట్ చూడండి, సేమ్ ప్రాబ్లం, ఇందాక నేను చేసినటువంటి ప్రాబ్లం ఏది. ఏ ట్రైన్ క్రాసెస్ అన్ ఎలక్ట్రిక్ పోల్ ఇన్ 15 seconds అండ్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంగ్త్ 100 meters in 25 seconds. దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్. సో ఎలక్ట్రిక్ పోల్ 15 seconds అంటుంది, క్రాస్ చేసిందని చెప్తున్నారు. అలాగే 100 meters ప్లాట్ఫామ్ 25 secondsలో క్రాస్ చేసింది, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. సో సేమ్ ఇందాక నేను ఒక మోడల్ ప్రాబ్లం చేశాను, ఏ ప్రాబ్లం అయితే నేను చేస్తున్నానో అదే మోడల్లో ఉంటుంది. కాబట్టి సో దీని యొక్క ఆన్సర్ మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్స్లో మీరు దీన్ని పోస్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఈజీగా వస్తుంది ఆన్సర్ ఇది. అలాగే నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూద్దాం మనము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ట్రైన్ ట్రావెల్స్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 70 km/h అండ్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 140 kilometers. 140
కిలోమీటర్స్. సో ఒక ట్రైన్ ఏం చేస్తుందంట, 70 కిలోమీటర్స్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్తో వెళ్తూ 140 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేసింది. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు ప్రాబ్లంలో, ద ట్రైన్ ట్రావెల్స్ ద ఫస్ట్ 80 కిలోమీటర్స్, అంటే అవుట్ ఆఫ్ దిస్ 140 కిలోమీటర్స్ ద ట్రైన్ ట్రావెల్స్ ద ఫస్ట్ 80 కిలోమీటర్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్. 60 కిలోమీటర్ పర్ అవర్తో మొదటి 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసిందంట. అయితే నెక్స్ట్ 60 కిలోమీటర్స్ను ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసింది అనేటువంటి విషయాన్ని మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం సింపుల్ లాజిక్ యూజ్ చేస్తాము, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. సో ఇక్కడ చూడండి, సేమ్ ఒకటే ఫార్ములా మనకు ఉంటుంది. ఇక్కడ D1 D2 రెండు డిస్టెన్సులు తీసుకుందాం. సో ఫస్ట్ డిస్టెన్స్ ఏమో 80 కిలోమీటర్స్, నెక్స్ట్ డిస్టెన్స్ ఏమో 60 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ D = D1 + D2 అవుతుంది, అది 140 కిలోమీటర్స్. ఈ విషయం మనకు తెలిసింది, ప్రాబ్లంలో ఇచ్చాడు. అలాగే ఇక్కడ V1 ఇచ్చాడు. V1 ఎంత ఇచ్చాడు, 60 kmph ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది V2. సో మనకి T1 తెలీదు ఇప్పుడు, అలాగే T2 తెలీదు. ఇక్కడ D2 తెలుసు, నాకు T2 కనుక తెలిసిందనుకో నేను V2 ఫైండ్ అవుట్ చేసాను. ఎందుకని, V2కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం, అంటే D2/T2. సో నాకు D2 60 అని తెలుసు, T2 ఎంతో తెలీదు. సో T2 కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా నేను V2ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో T2ని కనుక్కోవడానికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్ టైం టేకెన్ T = ఎంత అవుతుంది, T1 + T2 అవుతుంది. T = T1 + T2 అవుతుంది. నాకు T2 కావాలి. సో T2 = నేనేం చేస్తాను, T2 = క్యాపిటల్ T - T1. ఇదే కదా ఫార్ములా. క్యాపిటల్ T అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ వెలాసిటీ లేదా టోటల్ స్పీడ్. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఫస్ట్ హాఫ్ బై స్పీడ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్. సో D/V, టోటల్ డిస్టెన్స్ ఎంత, 140 కిలోమీటర్స్. ఎంత స్పీడ్లో వెళ్తుందంట, యావరేజ్ స్పీడ్ 70 km/h. ప్రాబ్లంలో ఇచ్చాడు కదా, 70 km/h ఇస్ ద యావరేజ్ స్పీడ్ మైనస్ D1 ఎంత, 80 కిలోమీటర్స్. వెలాసిటీ ఎంత, 60 km/h. 60 km/h. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 7 ఇందులో 2 సార్లు పోతుంది, అంటే ఇక్కడ 2 అయిపోయింది. ఇక్కడ 4/3 అంటే మనకి ఎంత అయింది, 2 - 4/3 వస్తుంది. సో LCM కడితే 6 - 4/3 వస్తుంది, = 2/3. అంటే T2 = ఎంత వచ్చింది, 2/3 hours వచ్చింది. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి, V2 కావాలి. V2 = D2/T2 అనుకున్నాము. D2 60, ఇక్కడేమో 2/3 వస్తుంది. ఇది ఇందులో 30 టైమ్స్ పోతుంది, ఈ 3 పైకి వస్తుంది. 30 × 3 90. సో 90 km/h. అంటే నెక్స్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్లో వెళ్తుందంటే 90 km/h డిస్టెన్స్తో ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. అలాగే ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ప్రాబ్లం పెద్దగా ఉంటుంది కానీ మనకి ఈజీ ఫార్ములా ఉంది, దీనికి షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. 2 cars A and B start at the same time and move in opposite directions between the places X and Y. సో ఇక్కడ మనకి 2 కార్లు, A అనేటువంటి కారు, B అనేటువంటి కారు. ఇదేమో X దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇదేమో Y దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ద టైమ్ టేకన్ బై కార్ A అండ్ కార్ B టు రీచ్ దర్ డెస్టినేషన్స్ ఆఫ్టర్ దే మీట్ ఈచ్ దర్. అంటే ఈ B ఏమో Y నుంచి Xకి వెళ్తుంది, A ఏమో X నుంచి Yకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు Aకి 4 hours పట్టిందండి, Bకి ఏమో 9 hours పట్టింది. సో రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ కార్ A అండ్ కార్ B. సో వెరీ సింపుల్ ఫార్ములా, VA = VB = √TB √TA. √TB √TA. సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి, బట్ స్క్వేర్ ఆఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. √TB అంటే √9 √4, విచ్ మీన్స్ 3 = 2. సో VA = VB =
రేషియో ఆఫ్ దర్ స్పీడ్స్ 3:2. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి. ఇది డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంటే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. షార్ట్ కట్ మెథడ్ అనమాట ఇది. VVA/VB √TB/TA. ఈ ప్రాబ్లం మనకి ఐసెట్లో వస్తూ ఉంటుంది, బట్ ఈజీగా చేసేయచ్చు మనం. అలాగే ఈ లాస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ కార్ ట్రావెల్స్ అట్ 8/7 times its usual speed and reaches the destination 15 minutes early. Then the time taken by car in hours to reach its destination with usual speed. సో ఇంతకుముందు మనం ప్రాబ్లం చేసాం ఒకటి, మ్యాన్ వాకింగ్ 4 kilometers అండ్ మ్యాన్ వాకింగ్ 6 kilometers, 15 minutes లేట్ 15 minutes ఎర్లీ అని చెప్పేసి. సేమ్ సిమిలర్గా అక్కడ T1 T2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ కూడా T1 T2 ఫైండ్ అవుట్ చేస్తూ మనం ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేస్తాం. స్పీడ్ ఎస్ అనుకుంటాము. 8/7 times ఆఫ్ ఎస్ అంటే 8s/7 వస్తుంది. 2 వెలాసిటీస్ వస్తాయి మనకి, 2 టైమ్స్ వస్తాయి. సో డిస్టెన్స్ కాన్స్టెంట్. డిస్టెన్స్ ఎప్పుడైతే కాన్స్టెంట్ అవుతుందో ఈజీగా మనము ఆన్సర్ సాల్వ్ చేసేయచ్చు దాన్ని ఉపయోగించి. 15 minutes ఎర్లీ అన్నాడు కాబట్టి T1 - T2 ఫైండ్ అవుట్ చేస్తే మనకి 15 minutes టైం డిఫరెన్స్ వస్తుంది. T1 - T2 మనకి 15 minutes టైం డిఫరెన్స్ వస్తుంది. అయితే మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది అవర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. అవర్స్లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి వచ్చిన తర్వాత మినిట్స్లో వచ్చినటువంటి ఆన్సర్ని అవర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. అవర్స్లో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, 60తో డివైడ్ చేయాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా సరిపోతుంది. సో ఇవి టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్, చాలా ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవి, మోడల్స్ ఇవి. ఇంతకుముందు ఐసెట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. అయితే ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి మనం చెప్పుకోవాలి. ఒకటి KMPH అంటే km/h నుంచి m/s ఎలా మార్చుకోవాలి, అలాగే m/s నుంచి km/hకి ఎలా మార్చుకోవాలి అనేది మనము ఇక్కడ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకవేళ x km/h అని మనకి ఇస్తే దాన్ని m/s ఎలా మారుస్తామంటే xని సింపుల్గా 5/18తో గుణిస్తే m/s మారిపోతుంది. అలాగే x m/sని మనం km/s మార్చుకోవాలంటే x 18/5 km/h మారిపోతుంది. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి మనము అంటే ఇక్కడ చూడండి, km/h అంటే పెద్దని యూనిట్ని ఏం చేస్తున్నాం మనం m/s అంటే చిన్న యూనిట్లోకి మారుస్తున్నాం. ఎప్పుడైతే పెద్ద యూనిట్ని చిన్న యూనిట్లోకి మనం మారుస్తున్నామో చిన్న నెంబర్ పైన ఉంటుంది. సో 5/18 అని గుర్తుపెట్టేసుకోవచ్చు. అలాగే స్మాల్ యూనిట్ని ఏం చేస్తున్నాం మనము బిగ్ యూనిట్లోకి మారుస్తున్నాం. మీటర్ని కిలోమీటర్లోకి మారుస్తున్నాం కూడా పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి 18/5తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 5/18 అనేది వస్తుంది మనకి. సో ఎందుకంటే మీటర్స్ 1000 మీటర్లు, అలాగే గంట 1000/60తో మనము డివైడ్ చేస్తాము. ఒక మీటర్కి 1000 మీటర్లు ఉంటాయి కాబట్టి 1000 మీటర్లు బై 60 సెకండ్లు, 60 నిమిషాలు ఇంటూ 60 అంటే 1000/60 × 60 అనమాట. సో 10/36 వస్తుంది. సో 2 టేబుల్లో 5/18 పోతుంది. ఎందుకని ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్లు కదా, 1000 మీటర్లు వేసుకుంటాము. గంట అంటే 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు. సో 60 × 60. సో దీన్ని డివైడ్ చేస్తే సో 5/18 వచ్చింది కదా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సో చిన్న యూనిట్లోకి మార్చాలంటే 5/18, చిన్న నెంబర్ పైన ఉంటుంది, పెద్ద నెంబర్ కింద ఉంటుంది. అదే బిగ్ యూనిట్లోకి మార్చాలంటే పెద్ద నెంబర్ పైన స్మాల్ నెంబర్ కింద ఉంటుంది. సో 18/5తో మల్టిప్లై చేయాలి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే మనకు రాలేదు, కానీ ఒక్కొక్కసారి km/h అలాగే m/s చేంజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రెండు ఫార్ములాస్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇవి టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి డిస్టెన్స్ అలాగే స్పీడ్కి సంబంధించి, అలాగే ట్రైన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా. సో వీటిని సాల్వ్ చేయండి. అలాగే నేను ఏవైతే సాల్వ్ చేయమన్నానో వాటిని ఆన్సర్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.